మనకు కావాల్సింది ఏంటండి? ఇంకా మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? సంపాదన ఉండాలని కదా, ఇంట్లో ఎప్పుడు కొరత లేకుండా కలిమి ఉండాలని కదా, ఏది చేసినా కలిసి రావాలని కదా మనం ప్రయాసపడుతున్నాం. ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను బట్టి నువ్వు ఆనందించే వ్యక్తివైతే, నా ఆజ్ఞల మార్గంలో నువ్వు నడిచే వ్యక్తివైతే మీరు ధన్యులవుతారు. మీ వంశమంతా భూమి మీద ఉన్నంత కాలం మీ వంశాలు, మీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, మీ వంశాలన్నీ ఆశీర్వాదకరముగా బలవంతులుగా ఉంటారు. ఏమీ తక్కువ ఉండదు మీ కుటుంబాల్లో. ఈ ఆశీర్వాదకరమైన జీవితం మనం జీవించాలంటే మనం ఏం చేయాలట? ఆజ్ఞలను బట్టి ఆనందించాలంతే. ఆయన ఆజ్ఞల మార్గంలో నడవాలి. అప్పుడు మనకు అన్ని విషయాలలో మేలు కలుగునుగాక.